హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కరిష్మాస్ క్రియేటివ్ వరల్డ్. ఈరోజు మన వీడియోలో నార్మల్గా ఫ్రంట్లో 3 డాట్స్ ఉండేటట్టు షేప్ పట్టీతోనే నార్మల్ క్రాస్ బ్లౌజ్ ఎలా ఉంటుందో అలానే ఫ్రంట్ ఓపెన్ రాకుండా బ్యాక్ ఓపెన్గా ఎలా కట్ చేసుకోవాలనే దాని గురించి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది. ఈ వీడియోలో ముందుగా మనం నార్మల్గా ఎప్పుడు కట్ చేసుకున్నట్టు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 10 ఇంచు, వెడల్పు 8 ఇంచు. ఇక్కడ పైనుంచి మనం హ్యాండ్స్ డౌన్ వచ్చేసి 3.5కి మార్క్ చేసుకొని ఇలా హ్యాండ్ షేప్ వచ్చేటట్టు డ్రా చేసుకొని హ్యాండ్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్ని కట్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కింద 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ చేసుకున్నాం కదా, అక్కడ ఖచ్చితంగా ఒకటి పెట్టేసుకోవాలి. అది ఫోల్డింగ్కి యూజ్ అవుతుంది. పైన కూడా మిడిల్లో అలానే ఒక కచ్చిక పెట్టుకోవాలి. ఓపెన్ చేసి ఏదైతే ఇప్పుడు మనం హ్యాండ్స్ని 4 మడతలుగా ఉంది కదా, 2 మడతలుగా ఓపెన్ చేసి 1 ఇంచు లో క్రాస్ తీయాలి. ఇది ఓన్లీ ఫ్రంట్ పార్ట్కే వస్తుంది. ఇలా లో క్రాస్ తీయడం వల్ల ఏంటంటే మనం బ్లౌజ్ అనేది చంకలో ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా లో క్రాస్ తీసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ బ్యాక్ నెక్ కట్ చేస్తున్నాం. బ్యాక్ పార్ట్ ఇక్కడ బ్యాక్ పార్ట్కి వచ్చేసరికి ఇది ఓపెన్ సైడ్ అంటే బ్యాక్ పార్ట్ వచ్చేసి ఓపెన్గా ఉండాలి కాబట్టి ఉక్స్ వస్తుంది కాబట్టి ఇక్కడ నేను ఓపెన్ సైడ్ తీసుకున్నాను. అటు సైడ్ ఆపోజిట్ సైడ్ క్లోజ్డ్ సైడ్ ఇలా 1/2 ఇంచ్ ఎక్స్ట్రాతో ఒక మార్జిన్ చేసుకోవాలి. కింద కూడా సమానంగా ఉండేటట్టు చూసుకొని ఇలా స్కేల్ పెట్టి మార్జిన్ చేసుకోవాలి. ఎక్కువ తక్కువ ఉంటే ఏదైనా ఉంటే కనుక కట్ చేసుకోవాలి. మళ్ళీ 1/2 ఇంచ్ మార్జిన్ చేసుకొని కరెక్ట్గా ఇప్పుడు మార్జిన్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ బ్లౌజ్ పొడవు వచ్చేసరికి 14.5 ఇంచ్, 14.5 ఇంచ్. ఆల్రెడీ 1/2 ఇంచ్ మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి అక్కడ నుంచి మళ్ళీ మార్క్ చేసుకోవాలి. అక్కడ నుంచి వచ్చేసి 1/2 ఇంచ్ వదిలిపెట్టేసి మనం 6 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ వచ్చేసి 6 ఇంచ్, నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత చంక ఏదైతే చంక డౌన్ ఉందో అది 6 ఇంచ్. సేమ్ షోల్డర్ ఎంత తీసుకుంటున్నామో 6 డౌన్ కూడా అంతే తీసుకోవాలి, చంక డౌను. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ వెడల్పు వచ్చేసరికి 11.5 ఇంచ్, ఖర్చుతో పాటు 11.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం చంక దగ్గర ఏదైతే బాక్స్ ఇచ్చామో అక్కడ 1 ఇంచ్ మార్క్ చేసుకొని రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత నెక్ డీప్ వచ్చేసరికి 10 ఇంచ్ దగ్గరికి కూడా మళ్ళీ సేమ్ అలాగే బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను స్టార్ నెక్ లాగా స్వీట్ హార్ట్ నెక్ ఇస్తున్నాను. ఇక్కడ వచ్చేసరికి కొంచెం డీప్గా తీసుకుంటున్నాను. ఇది ఈ నెక్ వచ్చేసరికి కొంచెం వెడల్పుగా డీప్గా ఉంటేనే బాగుంటుంది. ఇలా మనం నెక్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ బార్డర్లో కింద నుంచి పైకి ఒక 2 ఇంచెస్ తీసుకొని అక్కడ నుంచి 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఇలా స్టార్ నెక్ అనేది స్వీట్ హార్ట్ నెక్ అనేది డ్రా చేసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం ప్యాటర్న్ అనేది కట్ చేసుకోవాలి. సేమ్ మార్కింగ్ చేసింది ఏదైతే మార్కింగ్ చేసామో ఆ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా నెక్ కట్ చేసేటప్పుడు కూడా ఇది ప్లెయిన్ నెక్కే. నార్మల్గా ఏదైనా లైనింగ్ పీస్ అయితే మనం లైనింగ్ నెక్ అయితే బక్రం కట్ చేసుకుంటాం. ఇది నార్మల్ ప్లెయిన్ బ్లౌజే. ఇలా నెక్ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే ప్యాటర్న్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది మనకి బ్యాక్ ఓపెన్. మనం ఉక్సులు కాజాలు ఇవి సేమ్ యాస్టీస్ ఎలా వేసుకుంటామో అలాగే ప్యాటర్న్ అయితే ఇలా ఉంటుంది. తర్వాత మనం ఫ్రంట్ పార్ట్కి ఇటు సైడ్ ఆపోజిట్ సైడ్ ఏమో ఓపెన్ ఉంది, నా సైడ్ ఉన్నదేమో క్లోజ్డ్ సైడ్. ఎందుకంటే ఫ్రంట్ అనేది ఓపెన్ లేదు కాబట్టి మనం క్లోజ్డ్ సైడే మెజర్మెంట్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ని ఏదైతే మనం బ్యాక్ పార్ట్ కట్ చేసామో అదే బ్యాక్ పార్ట్ని ఇక్కడ క్రాస్లో కాకుండా స్ట్రైట్గా వేసుకోవాలి. క్లాత్ అనేది స్ట్రైట్ కట్టే వస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత యాస్టీస్ మనం ఏదైతే బ్యాక్ పార్ట్ షేప్ అంతా డ్రా చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి ఆల్రెడీ 1/2 ఇంచ్ తీసుకున్నాం కాబట్టి 1/2 ఇంచ్ వరకు ఫోల్డ్ చేసుకొని మెజర్మెంట్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా మొత్తం చంక దగ్గర నెక్ దగ్గర మొత్తం మెజర్మెంట్ అనేది సేమ్ బ్యాక్ నెక్ ఏదైతే ఉందో బ్యాక్ పార్ట్కి
సేమ్ అదే విధంగా నెక్ విడ్త్ కానీ చంక కానీ మొత్తం డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే డ్రా చేసుకున్నాం కదా, అక్కడ నెక్ విడ్త్ ఎక్కడైతే డ్రా చేసుకున్నామో అక్కడ నుంచి ఫ్రంట్ నెక్ 7 ఇంచ్కి మార్క్ చేసుకోండి. ఇలా 7 ఇంచ్కి మార్క్ చేసుకున్న తర్వాత కింద బాక్స్లో నుంచి 1 ఇంచ్ డాట్ పెట్టుకొని క్రాస్గా ఒక లైన్ వేసేసుకోండి. ఇప్పుడు మనకి నెక్ అనేది రెడీ అయిపోయింది. తర్వాత టక్స్ కోసం నెక్ దగ్గర నుంచి కిందికి నేను చూపించినట్టు 5 ఇంచ్ మార్క్ చేసుకోండి. అలాగే చంక దగ్గర 7 ఇంచ్ మార్క్ చేసుకోండి, చంక కింది భాగం. తర్వాత మెయిన్ డాట్, జస్ట్ మెయిన్ డాట్ ఏదైతే షోల్డర్ ఉందో షోల్డర్ దగ్గర నుంచి మనం మెయిన్ డాట్ అనేది డ్రా చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసరికి 13.5 ఉంది వాళ్ళకి. చెస్ట్ డాట్ 13.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇది మన బ్లౌజ్ యాస్టీస్ నార్మల్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకుంటామో అలాగే, కాకపోతే మధ్యలో వచ్చేసి జాయింట్ ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత మనం షేప్ డాట్స్ వేయడానికి ఉక్స్ పట్టి దగ్గర నుంచి 3 ఇంచెస్, తర్వాత 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఈ మధ్యలో 1 ఇంచ్ ఉంది కదా, అదే మెయిన్ డాట్. అలా 1 ఇంచ్ దగ్గర స్ట్రైట్ మార్క్ చేసుకొని ఇలా వేసుకుంటే టక్స్ అనేది ఆపోజిట్ ఉంటాయి కాబట్టి ఇలా ఈ మెయిన్ డాట్ని బేస్ చేసుకొని టక్స్ వేసుకుంటాం కాబట్టి ఇది నార్మల్గా మీకు చూపిస్తున్నాను. మన ఛానల్లో నెక్స్ట్ ఇది ఎలా స్టిచ్ చేయాలో అనే వీడియో కూడా వస్తుంది. తప్పకుండా చూస్తే కనుక మీకు స్టిచ్చింగ్ అనేది కూడా ఈజీగా అర్థమవుతుంది. ఇలా మనం డ్రా చేసుకున్నాం కదా, దాంట్లోనే ఆల్రెడీ చంకలో కూడా మనం డ్రా చేసుకున్నాం. 1/2 ఇంచ్ లోతు ఖచ్చితంగా కటింగ్ చేసేటప్పుడే 1/2 ఇంచ్ లోతు అనేది తీయాలి. ఇలా 1/2 ఇంచ్ లోతు తీసాక ఇప్పుడు మనం టక్స్ పార్ట్ అనేది టక్స్ ఇక్కడ మనం 3 ఇంచెస్ 2 ఇంచెస్ తీసుకున్నాక చెస్ట్ పార్ట్ దగ్గర అక్కడ మార్క్ చేసుకోవాలి. ఇలా మనం ఓపెన్ చేస్తే ఇక్కడ జాయింట్ అనేది కనబడుతుంది కదా, ఇక్కడ కటింగ్ అనేది రాలేదు. ఇప్పుడు తర్వాత షేప్ పట్టిని కూడా సేమ్ జాయింట్ ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోవాలి. షేప్ పట్టి విడ్త్ వచ్చేసరికి 10 ఇంచ్, షేప్ పట్టి పొడవు 3.5 ఇంచ్, మిడిల్లోది ఎడ్జెస్కి వచ్చేసరికి 3 ఇంచ్, మధ్యలో కూడా 3 ఇంచ్ వచ్చేటట్టు చూసుకొని మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా షేప్ పట్టి నేను డబల్గా తీసుకున్నాను. మీకు ఒకవేళ సింగిల్ పీస్ ఉన్నా పర్వాలేదు, లోపలికి ఏదైనా ఎక్స్ట్రా పీస్ అనేది యాడ్ చేసుకొని కుట్టేసుకోవచ్చు. ఇలా షేప్ పట్టిని కూడా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ బ్లౌజ్ అనేది మనకి స్టిచ్చింగ్కి రెడీగా ఉంది. ఇది స్టిచ్చింగ్ ఎలా చేయాలి, ఏ విధంగా స్టిచ్ చేస్తే మనకు పర్ఫెక్ట్ లుక్ అనేది వస్తుంది అనే దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కరిష్మాస్ క్రియేటివ్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.